జింబాబ్వే వేదికగా జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో భాగంగా మన టీమిండియా 3వ టీ20 మ్యాచ్కి సిద్ధమైంది. జూలై 10వ తేదీన మన వాళ్ళు సేమ్ గ్రౌండ్లో సేమ్ టైంకు మళ్ళీ మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ థర్డ్ టీ20 మ్యాచ్ అయితే రెండు టీంలకు చాలా క్రూషియల్. ఎందుకంటే ప్రజెంట్ సిరీస్ 1-1 ఈక్వల్గా ఉంది. దీంతో ఈ మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తారో వాళ్ళు కొంతవరకు అప్పర్ హ్యాండ్లోకి వెళ్తారు. నెక్స్ట్ 2 మ్యాచెస్లో గెలవాలనే ప్రెజర్ ఉండదు. అదే మ్యాచ్లో ఓడిపోయిన టీం ఆ తర్వాత సిరీస్ గెలవాలంటే వరుసగా 2 మ్యాచ్లు గెలవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సిరీస్ యొక్క విన్నర్ ఎవరనే దాని మీద చాలా గట్టి ఇంపాక్ట్ చూపించే మ్యాచ్ ఇది. బట్ ఎనీవే సెకండ్ టీ20 మ్యాచ్లో మన టీమిండియా పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఏదో ఫస్ట్ మ్యాచ్లో కొంచెం అటు ఇటు అయింది, కానీ మేమంతా చాలా మంచి ఫామ్లో ఉన్నామని చెప్పి కుర్రాళ్ళు రెండో మ్యాచ్ ద్వారా ప్రూవ్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ మన బ్యాట్స్మెన్ అయితే బేవత్సం చేశారు. సో డెఫినెట్ అలాంటి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తర్వాత మళ్ళీ మన కుర్రాల మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా విపరీతంగా పెరిగిపోయాయి. మెయిల్ అభిషేక్ శర్మ టాక్ ఆఫ్ ది టౌన్ రెండో మ్యాచ్లోనే సెంచరీ కొట్టేశాడు. సో దీంతో మరోసారి మన టీమిండియా కుర్రాల యొక్క బ్యాటింగ్ మీద మరోసారి హై ఫోకస్ ఉండబోతుంది. అదే జింబాబ్వే టీం తీసుకుంటేనేమో ఫస్ట్ మ్యాచ్లో ఒక సెన్సేషనల్ విక్టరీ కొట్టాక సెకండ్ మ్యాచ్లో కంప్లీట్లీ బాల్తో పడిపోయారు. దీంతో వాళ్ళు కూడా 3వ మ్యాచ్ ద్వారా ఎలాగైనా సరే కంబ్యాక్ చేయాలని చూస్తారు. బట్ అదైతే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు మన టీమిండియా ఇంకా బలపడబోతుంది. ఫస్ట్ 2 టీ20 మ్యాచ్లు మిస్ అయిన యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ మరియు శివం దుబే వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడు టీంతో చేరిపోయారు. అంటే మన బ్యాటింగ్ ఇంకా బలంగా మారిపోయింది. పైగా వీళ్ళ ముగ్గురికి ఫార్మెట్లో డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో పర్సరీ మ్యాచ్లకైతే ఖచ్చితంగా మన టీమిండియానే ఫేవరెట్స్గా బరిలో దిగబోతుంది. ఇక ఈ మ్యాచ్ ఆడపై హరారే స్పోర్ట్స్ క్లబ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఆడిన 2 మ్యాచ్లో కూడా చాలా డిఫరెంట్ రిజల్ట్స్ చూసాం. ఫస్ట్ మ్యాచ్లో ఏమో బౌలర్స్ పండగ చేసుకున్నారు. బట్ సెకండ్ మ్యాచ్లో మాత్రం భారీ స్కోర్ వచ్చింది. అది కూడా ఎంత అంటే ఏకంగా 234 రన్స్ కొట్టారు. సో యాక్చువల్గా ఫస్ట్ 2 మ్యాచ్లు ఆడింది ఒక పిచ్ మీదే. బట్ 24 అవర్స్ గ్యాప్లో పిచ్లో చాలా మార్పు వచ్చేసింది. మొదటి మ్యాచ్లో బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డ మన బ్యాట్స్మెన్ రెండో మ్యాచ్లో విజృంభించి బ్యాటింగ్ చేశారు. సో మరోసారి మన టీమిండియా కనుక ముందు బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా భారీ స్కోర్ చూసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా జింబాబ్వే టీం ముందు బ్యాటింగ్ చేస్తే మాత్రం భారీ స్కోర్ చూడకపోవచ్చు. ఎస్పెషల్లీ పిచ్ మీద పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయడం చాలా వరకు కష్టంగా కనిపిస్తుంది. ఆడిన 2 మ్యాచ్లో కూడా పవర్ ప్లేలో ఇరిజెట్ల బ్యాట్స్మెన్ అంత కంఫర్టబుల్గా కనిపించలేదు. ఒక్క బెనెట్ మాత్రమే కాస్త అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. ఎందుకంటే కొత్త బాల్తో బౌలింగ్ చేసినప్పుడు సీమ్ మూమెంట్ విపరీతంగా లభిస్తుంది. అలాగే కొన్ని చోట్ల వేరియబుల్ బౌన్స్ ఉండడం కూడా చూసాం. బట్ బాల్ ఎప్పుడైతే ఓల్డ్ అవుతుందో ఆ తర్వాత కంప్లీట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లా మారిపోతుంది. సో ఈ పిచ్ మీద బ్యాటింగ్లో సక్సెస్ అవ్వాలంటే వెయిట్ చేయాలి. వచ్చి రాగానే భారీ షాట్లు ఆడకుండా క్రీజ్లో సెట్ అవ్వడానికి ట్రై చేయాలి. అండ్ దెన్ ఒకసారి 20 to 25 బాల్స్ సక్సెస్ఫుల్గా ఫేస్ చేస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా భారీ స్కోర్ కొట్టొచ్చు. ఇక టాస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ మరోసారి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సిరీస్లో ఆల్రెడీ 2 మ్యాచ్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. అలాగే ఓవరాల్గా చూసుకుని గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి చాలా మంచి రికార్డు ఉంది. పైగా అక్కడ ఆఫ్టర్నూన్ టైంలో గేమ్ జరుగుతుంది కాబట్టి మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ స్లోగా కూడా మారుతుంది. సో మరోసారి ఈ మ్యాచ్లో టాస్ కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే జింబాబ్వే టీం ఎక్కువగా వాళ్ళ బ్యాటింగ్తో స్ట్రగుల్ అవుతున్నారు. ఫస్ట్ 2 మ్యాచ్లో కూడా వాళ్ళ బ్యాట్స్మెన్ ఎవరు భారీ స్కోర్లు కొట్టలేదు. మెయిన్లీ టాప్ ఆర్డర్ నుండి ఎక్కువ రన్స్ రావట్లేదు. కేవలం బ్రియాన్ బినెట్ బ్యాటింగ్ మాత్రమే కొంత ప్రామిసింగ్గా కనిపించింది. సో జింబాబ్వే టీం మ్యాచ్ గెలవాలంటే వాళ్ళ టాప్ ఆర్డర్ బాగా రాణించాలి. మెయిల్ ఇన్నోసెంట్ కయ్య లాంటి బ్యాట్స్మెన్ ఆడిన 2 మ్యాచ్లు కూడా ఫెయిల్ అయ్యాడు. దీంతో అతని ప్లేస్లో మరుమనీ లాంటి మరో ఓపెనర్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దగ్గర నుండి చూసుకున్న ఫైర్ వర్క్స్ అంతలా రావట్లేదు. సో వాళ్ళ కెప్టెన్ సికిందర్ రాజాతో పాటు డియాన్ మైర్స్ మరి జోనాథన్ క్యాంబెల్ లాంటి ప్లేయర్స్ బాగా బ్యాటింగ్ చేయాలి. అప్పుడు మాత్రం మా టీం మన వాళ్ళ ముందు ఒక మంచి టోటల్ పెట్టగలరు. లేకపోతే మరోసారి అరౌండ్ 120 స్కోర్ మాత్రమే చేయగలరు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్లో బాగానే బౌలింగ్ చేసినప్పటికీ రెండో మ్యాచ్లో మాత్రం తేలిపోయారు. మెయిలీ స్పిన్ బౌలర్స్ పరిస్థితి కంప్లీట్లీ తలక్రిందులు అయిపోయింది. ఫస్ట్ మ్యాచ్లో వెచ్చలవిడిగా వికెట్లు తీశారు. బట్ రెండో మ్యాచ్లో వెచ్చలవిడిగా రన్స్ ఇచ్చారు. సో పేస్ బౌలింగ్ పరంగా అయితే చటారా మరియు మొజర్బాని చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి తోడు జింబాబ్వే టీం ఈ మ్యాచ్లోకి రిచర్డ్ ఇంగ్వారాన్ని కూడా తీసుకొస్తే వాళ్ళ పేస్ బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మెయిలీ వాళ్ళు థర్డ్ పేస్ బౌలర్కి యూజ్ చేసుకుంటున్న జాంగ్వి చాలా రన్స్కి వెళ్తున్నాడు. సో మోస్ట్ లైక్లీ ఈ మ్యాచ్లో ఇంగ్వారా కనుక ఫిట్గా ఉంటే అతని ప్లేస్లో ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ముందే చెప్పుకున్నాం, 3 కొత్త ప్లేయర్స్ టీంలోకి యాడ్ అయ్యారు. దీంతో ఖచ్చితంగా మన వాళ్ళ ప్లేయింగ్ లెవెల్లో చాలా మార్పులు జరగబోతున్నాయి. ఇన్ఫాక్ట్ స్ట్రైట్ అవే 3 మార్పులు జరగవచ్చు. సో ప్రజెంట్ అయితే మన టీమిండియాకు నెంబర్ 3లో రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ మ్యాచ్లోకి జైస్వాల్ వస్తాడు కాబట్టి ఆ నెంబర్ 3 స్పాట్ అతనికి వెళ్ళిపోతుంది. దీంతో గైక్వాడ్ మేబీ నెంబర్ 4లో బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్సో రెండో చేంజ్ చూసుకుంటే స్ట్రైట్ అవే వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ ప్లేస్లో సంజు శాంసన్ వస్తాడు. ఎందుకంటే మన వాళ్ళు సంజు శాంసన్ ఫ్రంట్ చాయిస్ వికెట్ కీపర్గా పిక్ చేశారు. సో లాస్ట్ మ్యాచ్లో ఆడిన సాయి సుదర్శన్ ప్లేస్లో యశస్వి జైస్వాల్ మరియు ధ్రువ్ జురేల్ ప్లేస్లో సంజు శాంసన్ ఈ 2 మార్పులు ఖచ్చితంగా జరగవచ్చు. ఇక వీటితో పాటు థర్డ్ చేంజ్ రియాన్ పరాగ్ ప్లేస్లో శివం దుబే, ఇది కూడా పాసిబుల్ కావచ్చు. ఎందుకంటే ప్రజెంట్ మన వాళ్ళ ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే 2 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో రియాన్ పరాగ్ కూడా బౌలింగ్ చేయగలిగినప్పటికీ అతను స్పిన్ బౌలర్. కానీ శివం దుబే చూసుకుంటే ఒక పేస్ బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు.
దీంతో మన వాళ్ళకి 3 సీమ్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నట్టు అవుతుంది. సో మన వాళ్ళైతే ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, బిష్ణు మరియు వాషింగ్టన్ సుందర్ వీళ్ళ నలుగురిని మెయిన్ బౌలర్స్గా వాడుకుంటున్నారు. బట్ లాస్ట్ మ్యాచ్లో నలుగురు కాకుండా 5th బౌలింగ్ ఆప్షన్కి యూజ్ చేసిన బౌలర్స్ చాలా రన్స్ ఇచ్చారు. అభిషేక్ చూసుకున్నా, పరాగ్ చూసుకున్నా కొంతవరకు రన్స్కి వెళ్లారు. దీంతో మ్యాచ్లో శివం దుబే ప్లస్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరిని కలిపి 5వ బౌలింగ్ ఆప్షన్గా యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో టెక్నికల్గా చూసుకుంటే దుబే టీంలోకి రావడం అనేది టీంకి చాలా మంచి బ్యాలెన్స్ని ఇస్తుంది. దీంతో అతను ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎనివే అలా చూసుకున్నా మన టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో మాత్రం టాప్ 5 బ్యాట్స్మెన్ అందరూ కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెనే. గిల్, అభిషేక్, జైస్వాల్ మరియు రుతురాజ్ ఈ నలుగురు కూడా ఓపెనర్స్. అండ్ సంజు శాంసన్ చూసుకుంటే నెంబర్ 3లో ఆడే ప్లేయర్. బట్ 5 ప్లేయర్స్లో ఇప్పుడు 3 మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అవుట్ ఆఫ్ ప్లేస్ ఆడబోతున్నారు. ఎస్పీస్లో జైస్వాల్ ఒక గన్ ఓపెనర్, మరి అతను నెంబర్ 3లో ఎలా ఆడిస్తారనేది కొంతవరకు డౌటే నాకు. అలాగే గైక్వాడ్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో నెంబర్ 3లో బాగా రాణించాడు. దీంతో అతను మళ్ళీ నెంబర్ 3లోనే ఆడిస్తారా లేకపోతే 4కు పుష్ చేస్తారనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మార్క్. సో ప్రజెంట్ అయితే మన టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో 4 ఓపెనర్స్ ఆడబోతున్నారు. అండ్ ఇలాంటివి మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాం. బట్ ఎనిమిది అయితే కుర్రాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. ఒకవేళ ఫ్యూచర్లో ఓపెనర్స్గా ఛాన్స్ రాకపోతే మేము వేరే పొజిషన్లో కూడా బ్యాటింగ్ చేయగలమని నిరూపించుకోవడానికి ఇది బెస్ట్ ఛాన్స్. సో ఐ హోప్ ఈ 4 ఓపెనర్స్ కూడా ఈ మ్యాచ్లో మంచిగా బ్యాటింగ్ చేస్తారనుకుంటున్నా. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆడిన 2 మ్యాచ్లో కూడా బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. మీలా ఆవేష్ ఖాన్ అయితే అనుకున్న దానికంటే బాగా రాణిస్తున్నాడు. అలాగే ముఖేష్ కుమార్ చూసుకున్న చాలా మంచి యాక్యురసీతో బౌలింగ్ చేస్తున్నాడు. ఇక స్పిన్నర్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిష్ణు ఆల్రెడీ జింబాబ్వే బ్యాట్స్మెన్కి ఒక యమదూతలో మారిపోయాడు. అతను బౌలింగ్ టచ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక సుందర్ చూసుకున్నా చాలా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్నాడు. సో బౌలింగ్ విషయంలో మన టీమిండియాకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ బ్యాటింగ్లో కూడా లాస్ట్ మ్యాచ్ చూసాక పెద్దగా డౌట్స్ ఏం లేవు. కానీ మన బ్యాటింగ్ ఆర్డర్ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎనిమిది మ్యాచ్ కోసం మన టీమిండియా యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ మరియు అభిషేక్ శర్మ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో ఎస్ఎస్వి జైస్వాల్, నెంబర్ 4లో రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 5లో సంజు శాంసన్, నెంబర్ 6లో శివం దుబే, నెంబర్ 7లో రింకు సింగ్, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో రవి బిష్ణోయ్, నెంబర్ 10లో ఆవేష్ ఖాన్ మరియు నెంబర్ 11లో ముఖేష్ కుమార్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాస్ట్ మ్యాచ్లో మనం ఆడిన కాంబినేషన్ అయితే చాలా బ్యాటింగ్ డెప్త్ కనిపించింది. దీనివల్ల ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మన బ్యాట్స్మెన్ అందరూ కూడా ప్రతి బాల్ని చిత్తకొట్టడం మొదలుపెట్టారు. సో ఈ మ్యాచ్లో కూడా మనం మోస్ట్ లైక్ అలాంటి బ్యాటింగ్ టెంప్లెట్ చూడొచ్చు. మన టీం కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా మన బ్యాట్స్మెన్ భారీ స్కోర్లు కొట్టే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఈ మ్యాచ్లో జింబాబ్వే టీం కంబ్యాక్ చేస్తుందా లేకపోతే మన వాళ్ళ డామినెన్స్ కొనసాగుతుందా అనేది.